అల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే ఇంకా ప్రత్యేకంగా నేను హ్యాపీగా అయితే ఇంకా యూస్ రావాలనో ఏదో ఇంకా ఏమేమి రావాలనో అనేసి నేను ఈ వీడియో చేయడం లేదు. ఈరోజు వీడియో ఎందుకంటే ఇంకా రేయో 6 రోజులు అవ్వింది. పెద్ద వర్షం పడింది. ఆ రోజు కరెంట్ లేదు మాకు, అందుకనేసి బయట ఉండడం అలవాటే వాడికి. బయట ఉంచేస్తే ఇంకా ఉండిపోతాడనేసి అదే యూకి ఉన్నాడు కదా, యూకి అటాక్ చేస్తాడేమో, వీడికి ముగ్గురికి చూపించరా, యూకి ఉన్నాడు కదా, యూకి అటాక్ చేస్తాడు ఎక్కడ అనేసి బయట వదిలేమని చెప్పాను. బయటకు వదిలేస్తే ఇంకా వచ్చేస్తాడు ఒకసారి ఇలాగే 2 రోజుల నుండి రాలేదు ఇంటికి. 2 రోజుల నుండి రాకపోతే ఇంకా అప్పుడు మామూలుగా వచ్చేసాడు పరిగెత్తుకుంటే ఇంటికి. అంటే నేను ఇంకా అది వచ్చేస్తాలే అన్నట్టుగా ఫీలింగ్తో ఒక 2 రోజులు అయిందండి. రాలేకపోయినా కానీ సరే పెద్ద బాధపడలేదు. ఇప్పుడు 6 రోజులు అయింది, వాడికి ఫుడ్ లేదు, ఏమీ లేదు. అంటే నాకు ఉద్దేశం ఏంటంటే కనుక వాడికి గడ్డి తినడం కూడా అలవాటు, ఏదో ఒకటి తింటాలేండి, హ్యాపీగా ఉంటే ఇంకా పర్వాలేదు, ఓకే. కాకపోతే కనుక వాడు ఏ బాధల్లో ఉన్నాడో, ఎక్కడైనా అంటే ఇరుక్కున్నాడేమో, ఏమైనా సందుల్లో గొంతుల్లో లేకపోతే పైపుల్లో అలాగా ఇరుక్కున్నాడేమో అన్నట్టుగా ఒక బాధ పెయిన్ఫుల్గా ఉందండి. ఈ వీడియో మాత్రం నాకు లైక్లు, షేర్లు, కామెంట్లు ఏం వద్దండి. ఈ మాత్రం చూసినట్టుగా అయితే ఇదివరకు ఎన్ని దేశాలకు వెళ్ళవసరం లేదు, ఎన్ని ఊర్లకు వెళ్ళవసరం లేదు. జస్ట్ నాకు యూట్యూబ్ అతను మద్దెలపాలెం చైతన్య నగర్, ఈ వైజాగ్కి మద్దెలపాలెంకి ఎన్ని ఏరియాలు ఉన్నాయో అన్ని ఏరియాలకి ఇది వీడియో అనేది పాస్ అవుతే చాలండి. ఇంతకు ముందు అయితే ఏం లేదండి. చూడండి ఇంత జాగ్రత్తగా, అంటే ఇంకా బిస్కెట్స్, క్యాట్ పీస్ అంటే క్యాట్ ఫుడ్ అండి. ఇది మటన్ కర్రీ అండి. మటన్ అంటే బాయిల్ చేసి, మటన్ అనేది కీమా చేసేసి బాయిల్ చేసి పెడతాను వీళ్ళకి ప్రత్యేకంగా. చేపలు వాళ్ళ కోసమే. వాడికి అయితే ఇంకా పెరుగు, పాలు, ఇలా ఈ పేస్ట్ ఫుడ్ అనేది చాలా ఇష్టము. ఇంతకుముందు డాక్టర్కి కూడా తీసుకువెళ్ళి డాక్టర్ దగ్గర ఇంజక్షన్లు చూపించడము, లేకపోతే ఏంటి హెల్త్ కేర్ అనమాట. అంటే బాగా చూసుకునేదాన్ని అనమాట. అంత బాగా చూసుకునేదాన్ని. ఏకంగా ఇంట్లో నుండి వాళ్ళంతా పడి వెళ్ళిపోతే ఓకే. కాకపోతే ఆ రోజు వర్షం పడితే ఇంకా నేనే ప్రత్యేకంగా బయట వదిలేయమ్మని చెప్పాను అనమాట. అంటే డాబాల మీద వాడికి నైట్ పూట పడుకోవడం ఇష్టమే. నైట్ డాబా పైన పడుకొని మళ్ళీ మార్నింగ్ వచ్చేస్తాడు. నమాజ్ చేసేటప్పుడు కరెక్ట్గా వచ్చేసి క్యాకేస్తాడు. డోర్ తీసిన వెంటనే ఇంటికి వచ్చేస్తాడు. అలాగే వచ్చేస్తాలే అనుకున్నాను అనమాట. లేకపోతే ఇంకా అలా వదిలేదాన్ని కాదు నేను. 6 రోజులు అవ్వింది. అంటే ఇంకా వాడు ఎలా ఉన్నాడో ఏంటో తెలియదు. మద్దెలపాలెం చైతన్య నగర్ చుట్టుపక్కల ఎక్కడైనా కానీ సరే ఇలాంటిది పిల్లి మీ కన్నులో కనిపిస్తే కనుక జస్ట్ మాకు మెసేజ్ చేస్తే చాలండి. కామెంట్లో అయినా కానీ సరే పర్వాలేదు.